హలో అండి, హాయ్ అందరికీ. ఈరోజైతే నేను పాలకూర ఫ్రై చేస్తున్నాను. దానికి కావలసినవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక దాంట్లో మన ఫ్రైకి కావలసినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. మీరు తీసుకున్న పాలకూర క్వాంటిటీని బట్టి ఆయిల్ అయితే వేసుకోండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లో శనగపప్పు, మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని ఆ తర్వాత ఒక 3 ఎండుమిర్చి తుంచి అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాం. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసాం కదా, అవి కూడా వేసుకుందాం. ఇవన్నీ బాగా కలిపేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేసాను కదా, ఎండు కారం అయితే ఏమీ యూజ్ చేయనండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 7-8 వెల్లుల్లి దంచి వేసుకుందాం. ఎల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తే అంత కమ్మగా ఉంటుందండి పాలకూర ఫ్రై అయితే. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాక మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా అల్లం అయితే వేయాల్సిన అవసరం లేదండి. మనం వెల్లుల్లి దంచి వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ అయితే పాలకూర ఫ్రైకి అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ముందుగానే తరిగి కడిగి ఆరబెట్టుకున్న పాలకూరను అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పాలకూర అంతా వేసుకున్నాక మంచిగా కలిపేసుకోవాలి. పాలకూరలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ముందుగానే కట్ చేసి వాటర్లో కడిగేసి మంచిగా ఆరబెట్టుకోవాలి. లేదా అంటే మనకు పాలకూర మొత్తం వాటర్ వచ్చేస్తుంది. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మంచిగా అయితే కలిపేసుకోవాలి. ఇది 1-2 మినిట్స్లో మాత్రమే దగ్గరగా అయిపోయింది. చూడండి ఎంత బాగా ఫస్ట్ వేసినప్పుడేమో దీని నిండా ఉంది. ఇప్పుడు చూడండి ఎంత తగ్గిపోయిందో ఫ్రై అయ్యాక. ఈ పాలకూర ఫ్రై అయితే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. నేను ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అయితే మూత పెడుతూ తీస్తూ మధ్యలో కలుపుతూ ఒక 5 మినిట్స్ మంచిగా దగ్గరికి బాగా మగ్గనియాలి. చూడండి ఎలా అయితే మగ్గుతుందో. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా దగ్గరగా అయ్యే వరకు మనం మంట అయితే చిన్నగా పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ పాలకూర ఫ్రై అయితే చాలా హెల్దీ అండి, మనకి చాలా మంచిది. ఇప్పుడు దీంట్లోకి కావలసినంత ఉప్పు వేసుకుంటున్నాను. పాలకూరలో అయితే ఉప్పు తక్కువగానే పడుతుందండి, మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని 1 మినిట్ అలా ఉడకనిద్దాం. ఈ పాలకూర ఫ్రై అయితే రోటీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి ఆయిల్ అంతా పైకి తేలి బాగా కుక్ అయింది కదా. పాలకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.